బ్రహ్మచర్యం అంటే మీరు ఒక్కటి బాగా గుర్తుంచుకోండి. సహధర్మచారిణితో మీరు ఎప్పుడైనాను సంభోగించవచ్చును. కేవలం పగటిపూట సంభోగించకూడదు. అది చాలా ప్రమాదకరం. సూర్యుడు ఉదయించి అస్తమించే వరకు భార్యను తాకకూడదు. భార్యను తాకడం పక్కన పెట్టండి, ఏ వంకతో కూడా వీర్యస్ఖలనం పురుషులకు కాకూడదు. దట్స్ వెరీ డేంజర్. పవిత్రమైన తిథుల్లో పవిత్రమైనటువంటి పుణ్య కార్యాలు చేసేటప్పుడు, పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు కూడా బ్రహ్మచర్య ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే ఆ దినము యొక్క పవిత్రతను నువ్వు కాపాడితే ముందల దినమును నీకు మంచిగా చేస్తుంది. రెండవది, సాధ్యమైనంత వరకు సహధర్మచారినితో సుఖపడడం వలన పురుషుడికి ఎటువంటి అనర్థం సంభవించదు. ఒకవేళ కాదు, మితిమీరి ఏదో ఒకటి చేశాము అంటే ఒకటి ఓకే, అది కేవలం వాత్సాయనుడు ఈ యొక్క అంశాన్ని సవరణ చేసి పురమాయించగలిగాడు. ఆయన